నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటే స్టూడియోలో అవైలబుల్గా ఉన్నారు. సో మీరు కూడా మీ పుట్టిన తేదీని తెలిపి సరిపడా రుద్రాక్ష తీసుకోవాలి అనుకుంటే, లైవ్లో సంప్రదించాలి అనుకుంటే మన స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయగలరు, మాట్లాడగలరు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎంతో ఆనందం గురువు గారు. చాలా మంచి రోజు ఇవాళ, పౌర్ణమి రోజు. పౌర్ణమి. ఎగ్జాక్ట్లీ. సో గురువు గారు, ఎప్పట్లానే మనం ఈ రోజు కూడా ఒక మోటివేషనల్ స్టోరీతో అయితే స్టార్ట్ చేద్దాం. తప్పకుండా అమ్మా. ఇవాళ పౌర్ణమి, రేపు సోమవారం నాడు. సోమవారం విశేషం ఏమిటంటే రేపు కూడా స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మహాశివరాత్రికి అభిషేకం చేయలేకపోవచ్చు, మహాశివరాత్రికి చేయలేకపోవచ్చు. మార్గశీర్ష మాసంలో స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలో అభిషేకం చేసుకోవడం అది పూర్వజన్మ సుకృతం, ఈశ్వరాభిషేకం. అంత మంచి రోజు రేపు. ఇవాళ పౌర్ణమి. రైట్, ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదామమ్మా. ఒక యువకుడు ఏమీ సాధించలేకపోయినన్న తపనతో ఉన్నాడు. ఎలా అన్నా సాధించాలన్న కోరిక బాగా బలీయంగా మారుతుంది. బాగా డిస్టర్బ్ అయ్యి ఉన్నాడు. నిద్రపోతే నిద్రలో ఒక కలలో దేవుడు కనిపించాడు. ఏమిటయ్యా బాధపడుతున్నావు అంటే, ఏమి లేదు, ఏమిటా బతుకు, నాకు ఎదుగు బతుకు లేని జీవితం, తినడానికి లేదు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఒక లగ్జరీ లేదు, ఏమీ లేని జీవితం నాకు ఇచ్చేవేమిటయ్యా, ఎందుకు ఈ జీవితం అని అడుగుతాడు. అడిగితే, సరే నీకు ఏం కావాలి? నాకు సంపద కావాలి. దాన్ని సరే నీకు ఒక రాయి స్టోన్ ఇస్తాను, ఒక మెరిసే స్టోన్ ఇస్తాను. దీన్ని తీసుకెళ్ళి దీని వాల్యూ ఎక్కడెక్కడ ఎంత ఉంటుందో నాకు చెప్పు, నువ్వు దీన్ని నమ్మద్దు, వచ్చిన తర్వాత చెప్తా నీకు ఎందుకు పంపించాను అంటే. సరే అది తీసుకుంటే మెరుస్తూ ఉంటుంది, ఒక రాయి ఎర్రగా భలే ఉంది, చకచక మెరుస్తూ ఉంటుంది. దీన్ని తీసుకొని నీకు తోచిన చోట 3-4 చోట్ల, 2-3 చోట్ల ఎక్కడో దీని వాల్యూ ఎంతో తెలుసుకొని రా అంటే వెళ్తాడు. వెళ్ళి ముందు బయటికి రాగానే ఒక కూరగాయల కొట్టు ఉంటుంది. ఆ కూరగాయల కొట్టు దగ్గరికి వెళ్ళి, ఈ రాయి చూడు బాగుందంటే, చాలా బాగుంది, మెరుస్తుంది, అమ్ముతావా అంటాడు. అమ్ముతాను. ఎంతకు అమ్ముతావు అంటే, నువ్వు ఎంతకు అమ్ముతావు చెప్పు అంటాడు. నువ్వేమిస్తావు అంటే, నా దగ్గర టమాటాలు ఒక 5 కేజీలు ఇస్తాను అంటే, ఓ బాగుంది సరే అని చెప్పేసి అంటాడు. మరి ఇచ్చేస్తావంటే, లేదు తెలుసుకోవడానికి వచ్చాను. అక్కడి నుంచి వేరే చోటుకు వెళితే పళ్ళ దుకాణం ఉంటుంది. పళ్ళ దుకాణం దగ్గరికి వెళ్ళి అక్కడ చూపిస్తాడు. ఈ రాయి చూసావా బాగుందంటే, అమ్ముతావా అంటావు. అమ్మితే ఏమి ఇస్తావు నువ్వు అని అడుగుతాడు. 10 కేజీలు యాపిల్స్ ఇస్తాను, యాపిల్స్ చాలా ఖరీదైనవి, రాయి చాలా బాగుంది, మెరుస్తోంది, 10 కేజీలు యాపిల్స్ ఇస్తాను. సరే వద్దులే అని వెళ్ళిపోతుంటాడు. ఇంకేం కావాలి చెప్పు, ఇంకేమైనా అదనంగా కావాలంటే కాదు తెలుసుకోవడానికి వచ్చాను. ఇంకో దగ్గరికి జ్యువెలరీ షాప్కి వెళ్తాడు. జ్యువెలరీ షాప్కి వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన అతను జ్యువెలరీ షాప్ వాడిని చూసి, వావ్ అయ్యా బాబోయ్, ఇది నీకెక్కడి నుంచి వచ్చింది, 50 లక్షల రూపాయలు ఇస్తాను, నాకు ఇచ్చేసే 50 లక్షల రూపాయలు ఇస్తాను అంటే, 50 లక్షలు ఇస్తావా అంటాడు. అవును అంటాడు. సరేలే అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే, వెళ్ళకు 1 కోటి రూపాయలు ఇస్తాను అంటాడు. 1 కోటి రూపాయలు ఇస్తావా, సరే అని చెప్పేసి ఈ యొక్క డైమండ్ జ్యువెలరీ షాప్కి వెళ్తాడు. డైమండ్ షాప్కి అక్కడికి వెళితే అది చూసిన అతను యజమాని ఒక్కసారి మోర్చపోయినంత పని అయ్యి, దీన్ని వెలకట్టేవాడు ఉండడు, ఈ మొత్తం నా దుకాణం మొత్తం తీసేసుకో, నీకు ఇంకేం కావాలో చెప్పు, నా దగ్గర ఉన్నది మొత్తం నీకు ఇచ్చేస్తా, రాయి మాత్రం ఎవరికి ఇవ్వకు అంటే వెళ్ళిపోతుంటాడు. కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ, ఇదంతా కలలోనే జరుగుతుంది యువకుడికి. కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ. షాప్ అతను, అది నాకు ఇచ్చే, ఇది నాకు ఇచ్చే, నీకేం కావాలని ఇస్తాను అంటే, అలాగే అని చెప్పేసి మళ్ళీ వస్తానని చెప్పి తీసుకొచ్చి వెనక్కి వస్తే దేవుడి దగ్గరికి వస్తాడు. కళ కంటిన్యూ అవుతుంది. దేవుడి దగ్గరికి వస్తాడు. ఏమైంది అంటాడు. ఏమైంది ఏంటి స్వామి, నాకు ఇది ఇచ్చి అందరి దగ్గరికి పంపించావు, ఎవరి దగ్గర అమ్మొద్దు అంటావు, నాకేమో వాళ్ళు రేట్లు చెప్తుంటే ఆశపడుతుంది, మొదటైతే ఏదో అనిపించింది కానీ తర్వాత వెళ్ళే కొద్దీ అసలు నాకు మతిపోతుంది, ఈ పని నాతో ఎందుకు చేయించావంటే, సరే నీకు ఒక రహస్యం చెప్తాను నేను, ఇప్పుడు దాంట్లో ఇది ఉంది, దీంట్లో దీని వాల్యూ ఇంత, దాని వాల్యూ ఇంత, ఆడింత ఇస్తానన్నాడు, ఈడింత ఇస్తానన్నాడు కాదు, అసలు నీ వాల్యూ ఏమిటో తెలుసా, నీ విలువ ఏమిటో నీకు తెలుసా, అది చెప్పడం కోసమే నేను పంపించాను. రాళ్ళు రప్పలు విలువ తెలుసుకోవడం కాదు. వెలకట్టలేని శరీరం నీ దగ్గర ఉంది, ఒక అద్భుతమైన జన్మ నీకు ఇచ్చాను, 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైనది మానవ జన్మ, అన్ని అవయవాలు పరిపూర్ణంగా నీలో ఉన్నాయి, ఏ అద్భుతాలైనా చెయ్యొచ్చు. ఒక్కసారి నీ సంగతి ఏమిటో తెలుసుకున్నావా, నీలో ఉన్న విలువ ఏమిటో తెలుసా? చాలామందికి తెలియదు వాళ్ళ విలువ ఏమిటో. ఐఫోన్ కొనుక్కుంటారు, ఐఫోన్ కొనుక్కొని అంటారు నాది 64 GB, 128 GB, 256 GB. ఈ జీబీ ఎంతో ఒక్కసారి గూగుల్ చేయండి. మనకున్న జీబీ, హ్యూమన్ బ్రెయిన్కున్న జీబీ ఒక్కసారి గూగుల్ చేస్తే 2 lakhs, 2 లక్షలు. అసలు ఊహకే అందనది. అసలు మన
ఎన్ని మెగాపిక్సెల్ కెమెరా మన దగ్గర ఉందో మన కళ్ళకి ఎవరైనా అసలు తెలుసా? అరే 20 పిక్సెల్కే చాలా గొప్ప అనుకుంటున్నారు, 20 పిక్సెల్ కెమెరాకే గొప్ప అనుకుంటున్నారు. 1200 అదే 1200 మెగాపిక్సెల్ కెమెరా మన దగ్గర ఉంది. అంటే ఇంచుమించుగా చంద్రుని కూడా చూడగలిగినంత స్థాయి మన కెమెరా మన కళ్ళకు ఉంది. ఒక్కొక్క పార్టు లెక్క వేస్తే అసలు వెలకట్టలేంది. దీన్ని నువ్వు ఎలా వాడుకుంటే అలా అద్భుతాలు జరుగుతాయి. ఒక్కసారి నిన్ను నువ్వు వాడుకోవడానికి ప్రయత్నించే. ఈ వాడుకున్న ఈ శతకోటీశ్వరులు అందరూ కొమ్ములతో పుట్టలేదు, వాళ్ళేమి అద్భుతాలు చేసి పుట్టలేదు, వీటితోనే పుట్టారు. కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా సంపాదించారు. నీకు ఎదవేడుపులు ఏడకుండా ముందు బయటకు వెళ్ళి నీ విలువ నువ్వు గుర్తించు. రైట్, బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక జ్ఞానం కళలోంటి బయటకు వచ్చిన తర్వాత మంచి జ్ఞానోదయం చేశాడు భగవంతుడు. దీన్ని నేను వాడుకుంటానని చక్కగా వాడుకొని కొన్ని వందల మందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు. కాబట్టి ఇలాంటివి మనం నాకేముంది అని ఆలోచించే దగ్గరికంటే అని ఆలోచించే వాళ్ళు ఒక్కసారి ఇది ఆలోచిస్తే బాగుంటుంది. గ్రేట్ గురువు గారు, వెరీ ఇన్ఫర్మేషనల్ అండ్ వెరీ మోటివేషనల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ అ కాలర్ గురువు గారు, మల్లికా గారు వరంగల్ నుంచి. నమస్తే అండి మల్లికా గారు, గురువు గారితో మాట్లాడొచ్చు. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. గురుగారు, నేను మిమ్మల్ని కలిసాను గురుగారు. మీరు మా అక్కకి ఇచ్చిన రుద్రాక్ష చాలా బాగుంది. తన లైఫ్, తన గ్రోత్ రియల్లీ రుద్రాక్ష అంటే అది ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ. ఎగ్జాక్ట్లీ రైట్ అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఎవరి కోసం? ఇప్పుడు నా కోసం గురుగారు. ఎంబీబీఎస్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? దేనికమ్మా? ఎంబీబీఎస్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. రైట్ అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 24 8th month ఆగస్ట్ 24. అవునండి. 1999. అమ్మా మంగళవారం పుట్టినట్టు తెలుసు కదా? అవును గారు. అలాగే ఇది త్రయోదశి శుక్లపక్షము, చతుర్దశి వస్తుండగా పుట్టారు. ఇది మకర రాశి, శ్రవణ నక్షత్రము, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. బాగుందమ్మా, జాతకం బాగుంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఒక త్రయోదశి ముఖి రుద్రాక్ష అంటే 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే 12, ద్వాదశంకి సూర్యస్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. మన దగ్గర ఉన్న సంపదలు ఏ మేరకు ఉపయోగపడతాయో తెలియదు, కానీ ఈ స్పిరిచువల్ ప్రాపర్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. రీజన్ ఏంటంటే ఇది రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపం. ఈశ్వరుడు ఈజ్ ఎవ్రీథింగ్, ఆయనే అన్నీ. ఆయనే మనతో రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే ఇంకా వ్యతిరేక శక్తులు రావడం కానీ విజయాలు లేకపోవడం కానీ ఎందుకు ఉంటాయి? ఎలాంటి ఆహార నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. ఎస్, వీ హావ్ వన్ మోర్ కాలర్ గురువు గారు, నరేష్ గారు విజయవాడ నుంచి. నమస్తే అండి నరేష్ గారు, గురువు గారితో మాట్లాడొచ్చు. ఎస్ మాట్లాడండి, గురువు గారితో మాట్లాడండి. ఓకే. హలో హలో సార్, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. గురుగారు, నిజాం నుంచి ఎలా ఉన్నారు? గురుగారు చెప్పండి. మార్గశీర్ష మాస పౌర్ణమి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు గురుగారు. డేట్ ఆఫ్ బర్త్? బాగున్నాను సార్. కాదు, నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది గురుగారు. ఏంటి ప్రాబ్లం? శుభాకాంక్షలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ప్రాబ్లం ఏమిటండి? అది కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం ఉంటుందండి 10 years నుంచి. ఏమిటి అది చెప్పుకోవచ్చా? పర్వాలేదా? జాబ్ కూడా చేసుకోలేకపోతున్నాను గురుగారు. కొంచెం అది డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ముందు. ఒక లైన్ లో 1982 గురుగారు. 1982 డిసెంబర్ 31st. ఏంటి, ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్ సార్. శుక్రవారం పుట్టినట్టు తెలుసా మీరు? ఇంటర్మీడియట్ సార్. శుక్రవారం పుట్టినట్టు తెలుసా? తెలుసు గురుగారు. శుక్రవారం తెలుసు గురుగారు. అలాగే ఇది పాడ్యమి, పౌర్ణమి తర్వాత రోజు. ఇది వృషభ రాశి. రైట్ అండి. ఏమిటి హెల్త్ ప్రాబ్లం అంటున్నారు, చెప్పచ్చా?
లైన్లో ఉన్నారా? ఓకే, కాల్ రైట్. కట్ ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. అంటే చాలామంది ప్రతిదీ మ్యాగ్నిఫై చేయడమే, ఏమీ లేకపోయినా ఒక అభద్రతా భావానికి నేనేం చేయలేనేమో అని భావం, నాకే ఎందుకు ఇలాగ అవుతుంది, ఇలాంటి సరే ముందు ఈ నెగిటివ్ థాట్స్ ఉన్నంత వరకు చాలా ప్రమాదం. సరే, ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఓ సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిడి తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ, అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఎస్, వి హావ్ వన్ మోర్ కాలర్. గురువు గారు సుష్మా గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి సుష్మా గారు, గురువు గారితో మాట్లాడండి. ఓం నమ శివాయ గురుగారు. శివాయ నమః. అమ్మా చెప్పండి. 19th February 2003 అండి. 19th February 2003 అమ్మా. అవునండి. మేము మీ దగ్గరికి ఒక 2 years బ్యాక్ వచ్చామండి. అమ్మా, బుధవారం పుట్టినట్టు తెలుసు కదా? అవునండి, పిల్లలు కావట్లేరని చెప్పి వచ్చాము. సో మీ దగ్గరికి వచ్చినాక రుద్రాక్ష ధరించడానికనే. అది ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి. అమ్మ చెప్పండి. ఇది వృషభ రాశి, రోహిణి నక్షత్రం. అవునండి, ఇది మా సిస్టర్ అండి. తన గురించి కనుక్కుందామని. ఏం చేస్తారమ్మా సిస్టరు? తను ఇప్పుడైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటుంది. రైట్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే ఇచ్చి చూడండి అమ్మా. వాళ్ళ ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే, మీ ఆశీర్వచనం, పెద్దల ఆశీర్వచనం ఎలాగా ఉంటుంది, వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష, నవముఖి రుద్రాక్ష, ఈ 2 అమ్మాయికి సంబంధించినవి. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపము, నవశక్తి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అమ్మవారే ఒక రక్షణ కవచంగా ఉంటుంది. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది రాకముందు మనం ఎలా ఉన్నాం, వచ్చిన తర్వాత ఆలోచనలు ఎలా ఉన్నాయి, చేసిన పనులు ఎలా ఉన్నాయి, వచ్చిన ఫలితం ఎలా ఉంది, ఎవ్వరూ చెప్పక్కర్లేదు. అంత అద్భుతంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఎస్, ఇంకొక కాలర్ గురువు గారు, ఒంగోలు నుంచి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, చెప్పండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ్. గురువు గారు, మా అమ్మాయి పుట్టిన తేదీ గురించి చెబుతానని. డేట్ ఆఫ్ బర్త్ అండి? 13/5/2001. 13/5/2001. ఎంతమంది పిల్లలండి మీకు? ఒక్క అమ్మాయి అని. ఆదివారం పుట్టినట్టు తెలుసు కదండి? అలాగే గురుగారు. అమ్మాయి ఏం చేస్తోంది? ఇంజనీరింగ్ అయిపోయిందండి, ఏదో గవర్నమెంట్ జాబ్ కోసం అని ట్రై చేస్తుంది. సప్తమి కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది కుంభరాశి, నక్షత్రం శతభిషం. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష దశముఖి కానీ అష్టముఖి కానీ, ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా ఆ పాజిటివ్ వైబ్స్ ఎలా ఉంటాయో అది వచ్చిన తర్వాత, ధరించిన తర్వాత తెలుస్తుంది. అంతకుముందు అమ్మాయి ఎలా ఉందో తెలుసు. ఇది ఈ రుద్రాక్ష శరీరానికి తాకిన తర్వాత ఆ పాజిటివ్ వైబ్స్ ఎలా ఉంటాయో ధరించిన వాళ్ళు చెప్తారు. అందులో పౌర్ణమి రోజు, ఇవాళ చాలా మంచి రోజు. అవకాశం, చక్కగా మాట్లాడుకుంటున్నాం వీటి గురించి. అవకాశం ఉంటే ఒక్క రుద్రాక్ష వేసే ప్రయత్నం చేయండి. అది దశముఖి కానీ అష్టముఖి కానీ. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, గ్రహపరమైన అంటే జాతకానికి సరిపడే రుద్రాక్షిది. దీనితో పాటు ఏమైనా కలిపి వేయచ్చు. ఇది ఒక్కటి వేసినా బాగుంటుంది. అలాగే అష్టముఖి ఆటంకాలు లేకుండా గణపతి స్వరూపము, అన్నిట్లో ముందు ఉండడానికి. ఏది వీలైతే అది వేయండి, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. ఎస్, నాకైతే గురువు గారు, నాకు ఈ టైం వస్తే మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడగాలి అని మైండ్లో పెట్టుకొని వస్తూ ఉంటాను. బట్ ఎంతో మంది కాలర్స్ మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు కాబట్టి, సో నా క్వశ్చన్స్ పక్కన పెట్టి కాలర్కి అయితే ఛాన్స్ ఇస్తాను. సో రామచంద్రారెడ్డి గారు నంద్యాల నుంచి. నమస్తే అండి, గురువు గారితో మాట్లాడండి. హలో, నమస్తే మేడం. ఎస్ రామచంద్రారెడ్డి గారు. స్వామి నమస్తే స్వామి. ఓం నమ శివాయ్. రామచంద్రారెడ్డి గారు స్వామి చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నా స్వామి. 12/18/73 స్వామి నా డేట్ ఆఫ్ బర్త్. 18/12 డిసెంబర్ డిసెంబరు
18 73 అంటే 73 అండి. 73. ఏం చేస్తున్నారు రామచంద్రారెడ్డి గారు? నేను ఇప్పుడు పేషెంట్ స్వామి, పెరాలసిస్ పేషెంట్ను. మంగళవారం పుట్టిన ఏమండి ఏం చారు పెరాలసిస్. ఏం చేసేవారు? మంగళవారం పుట్టినట్టు తెలుసా రామచంద్రారెడ్డి గారు? వ్యవసాయం చేసేవాడిని. ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేసేవారండి? నాకు మా ఫాదర్ ఒక 5 ఎకరాలు ఇచ్చిండే, మిగతా కౌలు తీసుకొని చేసేవాడిని స్వామి. బహుళ అష్టమి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం లేదు స్వామి, పెరాలసిస్ పేషెంట్. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? నేను మా మిస్సెస్. ఇది హస్త నక్షత్రము, కన్యా రాశి. పిల్లలంతా సెటిల్ అయిపోయారా అండి? అబ్బాయికి ఒకరికి ఉద్యోగం వచ్చింది స్వామి, ఇద్దరికి రాలేదు, ఇద్దరు చదువు అయిపోలేదు. మీ వైఫ్ ఏం చేస్తారు? మా వైఫ్ హౌస్ వైఫ్. మరి ఎలాగ ఇవన్నీ ఎలా చూస్తున్నారు? అంటే పిల్లోడికి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది స్వామి, ఆ పిల్లోడు దాచుకున్నాడు ఇప్పుడు. రైట్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రామచంద్రారెడ్డి గారు? నంద్యాల స్వామి. మీరు తప్పుగా అనుకోకండి, మీ అడ్రస్ నేను తీసుకుంటాను, మీ నెంబర్ నేను అడిగి తీసుకుంటాను, మంచి రుద్రాక్ష పంపిస్తాను నా తరపున. అది వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అది శరీరానికి తగిలిన తర్వాత ఇక్కడ మా వాడు మీతో ఫోన్లో మాట్లాడి మీ గోత్రనామాలు తీసుకొని ఇక్కడే అభిషేకం చేసి, అంటే అక్కడ వేద పండితులు ఉంటారు, మహాస్ఫటిక శివలింగం ఉంటుంది, లైన్లో మిమ్మల్ని తీసుకుంటారు. అక్కడ మీ గోత్రనామాలు అభిషేకం చేసిన తర్వాత నేనే కొరియర్ చేయిస్తాను. అది ఇంకా మీరు గుడికి కూడా తీసుకువెళ్ళక్కర్లేదు, అది వేసేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు నెంబర్ నేను అడిగి తీసుకుంటాను మా వాళ్ళ దగ్గర నుంచి. రైట్, ఇది ఒక్కటి వేసుకోండి చాలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ కాలర్. వెంకటరెడ్డి గారు నమస్తే అండి, గురువు గారితో మాట్లాడండి. వెంకటేశ్వరరావు గారు హలో. హలో వెంకటేశ్వరరావు గారు, గురువు గారితో మాట్లాడండి. వెంకటేశ్వరరావు ఏమండి? నమస్తే అండి. ఓం నమ శివాయ. మాది 29/8/1970 అండి. 29/8/1970. ఏం పేరండి? వెంకటేశ్వరరావు. శనివారం పుట్టినట్టు తెలుసా వెంకటేశ్వరరావు? తెలుసండి. ఏం చేస్తున్నారు? బిజినెస్ అండి, వెహికల్స్, లారీలు. బాగుందా? కొద్దిగా స్లోగా ఉందండి. అలాగే ఇది అష్టమి, శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. ఒకవేళ 11:30, 12 దాటిన తర్వాత పుడితే అది ధనుర్రాశి. అంటే భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. మనం టైమ్ ఆఫ్ బర్త్ తీసుకోవట్లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకోవట్లేదు, ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదు, కేవలం ఒక డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తీసుకుంటున్నాము. ఇది ఒక్కటి తీసుకొని కేవలం 8 సెకండ్ల సమయంలో జాతక చక్రం మొత్తం వేయడం, 150 స్టెప్స్ వేయడం ఈ 8 సెకండ్లలో. వేస్తూ అదొక్కటే కాదు, వేస్తూ మెదడుతో ఆలోచించడం. ఇది చేస్తున్నప్పుడు, క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు ఆలోచించాలి, మెదడుతో ఆలోచించడం. మాట్లాడుతున్నాం కాలర్తో, పెదాలు కదులుతున్నాయి, చేతులు కదులుతున్నాయి, చేతులు. ఈ 4 పనులు ఈ 8 సెకండ్లో చేస్తూ అనలైజ్ చేయడం, ఈ 150 స్టెప్స్ వేయడం. ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. బాగుందండి. ఒక మంచి కాంబినేషన్ చెప్తాను. 11-7-1 అండి. ఏకాదశముఖి, షణ్ముఖి, ఏకముఖి. ఏకాదశ రుద్ర స్వరూపము, అది హనుమాన్ స్వరూపం కూడా. 7ముఖి లక్ష్మీ స్వరూపము, ఏకముఖి రుద్ర స్వరూపము. హెల్త్ అండ్ వెల్త్ ఒక అద్భుతమైన కాంబినేషన్ అండి. ఎన్ని సంపదలు ఉన్నాయి. ఇది మామూలు ఒక చిన్న సపోర్ట్, ఒక స్పిరిచువల్ సపోర్ట్. ఇది వచ్చాక ఎలా ఉంటారో ఒకసారి చూడండి. ఆల్ ది బెస్ట్. ఎస్, వీ హ్యావ్ అ కాలర్ గురువు గారు. బట్ మాట్లాడే ముందు ఒక క్వశ్చన్ గురువు గారు, ఇట్లా ఫోన్ కాల్ త్రూ కాకుండా డైరెక్ట్ గా మిమ్మల్ని కలవాలంటే ఎలా గురువు గారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్ గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ పక్క తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒకటి వెళ్ళడం ఈ మధ్య అలవాటు తప్పలేదు. ఎందుకంటే అన్ని చోట్ల ఉంటుంది. నేను అందరూ ఇక్కడికి రావాలంటే కష్టం. నేను ఒక్కడిని అక్కడికి వెళ్తే చాలా మందికి ఉపయోగం ఒక్కరోజు అని చెప్పేసి ఈ 19వ తారీఖు విశాఖపట్నం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కంటే హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం విశాఖపట్నం. దానికి కనెక్టివిటీ కూడా ఎక్కువ. ఎక్కడ వెస్ట్ బెంగాల్, ఒడిశా నుంచి కనెక్టివిటీ, ఇక్కడ మన రాష్ట్రం నుంచి కూడా చాలా ఎక్కువ మంది విశాఖపట్నంతో కనెక్ట్ అయ్యి ఉంటారు. నాకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి. 2-3 పేర్లు మీరు నమోదు చేయించకండి. అందులో ఇప్పటికి 2 సార్లు మాత్రమే వెళ్ళాను నేను విశాఖపట్నానికి ఇన్ని సంవత్సరాల్లో. సో కాబట్టి అర్థం చేసుకొని సహకరించండి. మధ్యాహ్నం వరకే ఉంటాను, కొన్ని గంటలే ఉంటాను, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి. అలా చేస్తే మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేస్తారు.
ఎందుకంటే అక్కడ వరకు వచ్చి మీరు వెనక్కి వెళ్ళిపోతే మీకే కష్టం కాదు, నాకు ఇబ్బందే. అలా జరగడానికి వీల్లేదు. ఇది ఏమి ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ వచ్చినప్పుడు చూసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు రాలేకపోతే కారణం వాళ్ళకి చెప్పక్కర్లేదు, రావట్లేదని చెప్తే ఆ సమయాన్ని ఇంకోళ్ళకి వాళ్ళు ఇస్తారు. సో ఇక నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్న వ్యక్తిగత ప్రయోజనం నాకేముండదు, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఎవరు ఇక్కడికి రావక్కర్లేదు, ఎందుకంటే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. సో నేను దక్షిణ భారతదేశం నేను చూస్తాను, సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా మీరుంటే, అంటే అది చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా సరే మీరు ఆ సంస్థకి దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా 1-to-1 మాట్లాడించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, ఒక్క డేట్ ఆఫ్ బర్తే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ నేను అక్కడ ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఒక పెద్ద స్క్రీన్ ముందు నన్ను కూర్చోబెడతారు, వాళ్ళని కూర్చోబెడతారు. అటు ఎవరు ఉండరు, ఇటు ఎవరు ఉండరు, మాట్లాడుకోవడానికి ప్రైవసీ, చక్కగా ఓపెన్గా మాట్లాడుకోవడానికి ఎదురు బదురుగా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కదా, తేలికైపోయింది, అక్కడికే వెళ్ళక్కర్లేదు. చాలా వరకు మీరు ఎక్కడి నుంచి ఉన్నా నేను ఇలా మాట్లాడి నాకు అవకాశం ఉంది, మా వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. సో ఏమైనా 2-3 అడగండి, అది సాధ్యం కాదు, ఇంతవరకు నా మీద ఉంటుంది, ఈ వర్క్ అంతా నేనే చేయాలి, అర్థం చేసుకొని సహకరించండి. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మీలాంటి గొప్ప వ్యక్తి ఇలాంటి టైం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ చాలా మందికి. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ మన ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.